శ్రద్ధ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే శ్రద్ధ, లేనిది శ్రద్ధ కాదు, తంతు అంతే. మీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇక్కడి నుంచి మినపగింజలు నేర్చుకుంటూ సూర్యమండలానికి పోతే ఎన్ని మినపగింజలుంటాయో అన్ని వేల సంవత్సరములు నేను సూర్యమండలమనందుండేను కాక ఇంత ఫలితాన్ని ఇప్పుడు కన్యాదానం చేయిస్తున్నవాడు బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు. నీకు ఊళ్ళో ప్రతి పనికి మాలిన వాడిని పిలవడానికి కారెక్కి వెళ్ళి పిలుచుకొస్తావా? బ్రహ్మస్థానంలో ఉన్న వాడిని పిలవడానికి మాత్రం ఫోన్ చేసి అయ్యా మీరు పెళ్లికి వచ్చేస్తారు కదా 7ంటికి వచ్చేయండి అంటావా? ఏమిటి శ్రద్ధ నీది? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వారికి వస్త్రం పట్టుకెళ్ళి వారికి ఇచ్చి నమస్కరించి అయ్యా ఇలా పిల్లల్ని కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను, మీరు మా ఇంటి బ్రహ్మ, మీరు దగ్గరుండి ఈ కార్యాన్నంతటినీ శుభప్రదంగా నడిపించాలి, చక్కగా నన్ను అభ్యున్నతి పదంలో నిలబెట్టండి. కన్యాదానం చేయడం వల్ల నేను దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత తరిస్తారు. అపురూపమైనటువంటి అవకాశం ఉన్నది ఒక్క పిల్ల. ఆ కన్యాదానం దాటితే ఇహ చేయడానికి అధికారం లేదు. కాబట్టి నాతో మర్యాదగా కన్యాదానం చేయించండి అని వేడుకోవలసింది ముందెవరిని? బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళని. 56 మాటలు మగపెళ్లి వారింటికి వెళ్ళడానికి నీ ఖాళీ ఉంది, అయిందానికి కానిదానికి మాట్లాడడానికి నేను మన్నింపబడదును కాక. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని వెళ్ళి వరించి నమస్కరించి రావడానికి నీకు ఖాళీ లేదా? రామాయణం చదవండి, వశిష్ఠుడైతే ఎలా వరించాడు? మహాభారతం చూడండి, జనమేజయుడైతే పురోహితుడిని ఎలా వరించాడో? నీ అభ్యున్నతి కావాలనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు దోషం చేసినా నీ శ్రద్ధ వల్ల నీకు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు శ్రద్ధగా కూర్చోగలిగి ఉండాలి, నువ్వు ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. కాబట్టి మహానుభావుడు జనమేజయుడు స్వయంగా బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఓళ్లలోకి వెళ్ళి వెతుక్కోకూడదేంటి? కాదు, నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు. ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుని, మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, సాయంకాలం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని 1కి 10 మార్లు ఆ పవిత్ర నది యందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మకార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆచమనం చెయ్యాలి, అన్నీ బాగున్నాయి. ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది. బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే నీళ్ళు ఒక్కటే దొరకవు, స్నానం కూడా ఉండదు. ఎందుకది? పక్కన నది ప్రవహిస్తోంది, చాలు నువ్వు తరించిపోయావు. అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే మహానుభావ బ్రహ్మన్ గురువర్య ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది, మీరు ఇక్కడ ఉందురుగానంటాడు. ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు, ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు. ఎందుకని కోరుకుంటారు? అదొక ధర్మ విశేషం. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. క్షత్రియుడు వంశం మీద చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు అంది శాస్త్రం. ఆయన యుద్ధ భూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది. ఆయన మాంసం తినవచ్చు అంది. ఎందుకు తినవచ్చు అంది? ఆయనకి బలం ఉండాలి. ఆయనకి బలం ఎందుకు ఉండాలి? నేను భారతం కాలం నాటి విశేషాలని మీకు వివరణ చేస్తున్నాను. ధర్మం ఎప్పటికీ ధర్మమే తప్ప ఈనాడు అలా యుద్ధాలు చేయమన్నది నా ప్రతిపాదన కాదు. కాబట్టి ధర్మం అలాగే మాట్లాడుతుంది. మాంసం తిను, దోషం లేదు. రామచంద్రమూర్తి తిన్నారు, దోషం లేదు. ఎందుకు మాంసం తిన్నాడు? శరీరము బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ బలంగా ఉన్న శరీరం ఏం చెయ్యాలి? బలహీనుడైన వాణ్ణి చెనకుతున్న బలవంతుణ్ణి చెనకడానికి బలం ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు అతను యుద్ధ భూమికి వెళ్ళాలి. యుద్ధ భూమిలో బలహీనుల్ని పాడి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు. అందుకే వీరస్వర్గం ఇచ్చామన్నారు తప్ప హింసని ప్రోత్సహించి కాదు, లోకధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డుని ఎందుకుంటారు? వారెప్పుడు ఒకటి కోరుకుంటుంటారు, బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు 10 కాలాలు బతికుండాలని కోరుకుంటారు. అటువంటి వాడు అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి, రేపు కారణం తెలియని ఆపద వస్తుంది, ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం ఉన్నవాడు అక్కడ ఉంటాడు. అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి, అంతేగాని ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతక్కూడదు కదా. కాబట్టి నది ఒడ్డుకు వెళ్ళాడు.
అంటే ఏ మహాత్ములు ఉండే చోటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా వెతుక్కోవాలో, ఎలా మాట్లాడాలో, దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో, నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మని ఎలా తరింపచేస్తుందో ఒక్కొక్క నాడు మహాభారతం మీకు వివరణ చేస్తోంది, నాకు వివరణ చేస్తోంది కదండి. ఇలా మహాభారతం ఎప్పటికయ్యేనాది పరం ఒకటి. కాబట్టి సరే, ఎప్పుడైతే ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకున్నది సమస్త కాంగ్యములను వర్షిస్తుంది. ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరూ కూడా సౌకర్యముతో పెద్ద భోగములతో కూడినటువంటి ప్రాంగణములను కట్టుకున్నవారు ఉండరు. అంటే రక్షణ వ్యవస్థ దీటుగా ఏర్పాటు చేసుకున్నవారు ఉండరు. వైదికముగా ఉంటాయి అక్కడ ఉన్నవి. వైదికముగా అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో మీకు వెంటనే అర్థమైపోవాలి అంటే ఆర్సీసీతో స్ట్రక్చర్స్ లాంటివి ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రాతితో చేసిన నిర్మాణములు కానీ, మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కానీ వాళ్ళకు ఉండవు. పల్లెటూరు అన్న చోట చూడండి, అన్ని పాకలు పందిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మట్టి పృథివీ శివస్వరూపం, దాన్ని కాల్చరు. సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం. కాల్చిన మట్టితో కూడిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం. అందుకే పూర్వం అందరూ ఏం చేసేవారంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిపి ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేసుకుని, ఇప్పుడు పిట్టగోడలు ఎంత ఉంటాయో అంత ఎత్తు గోడలు కట్టుకుని దాని లోపలికి చూస్తే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండవు. ఆయన బాగా వేదం చెప్పిన చోట ఇచ్చిన పెద్దంచు పంచోట ఆరేసుకుని విడిచిపోతుంటాడు అంతే. ఆయనకి ఇంకో 2 పంచెలు ఉంటే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర ఎత్తుకుపోవడానికి కూడా ఎవడన్నా వచ్చాడనుకోండి, నమచ్చోరాయిత శిష్యాయిత ఫేన్యాయిత కత్యాయిత ప్రవాహ్యాయిత, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని ముడిచిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి పెద్ద రక్షణ వ్యవస్థ, బీరువాలు, తాళాలు, సేఫ్లు, లాకర్లు ఆయనకు అక్కర్లేదు. ఓ దండెం మడిబట్ట, పెరట్లో నదీ స్నానం, ఇంట్లో వెదురుతో చేయబడినటువంటి ఒక పూజా మందిరం, దాని మీద ఈశ్వరుడు, ఆయనకి 4 కుండలు, వాటిలో నీళ్లు, ఓ ఆవు, దాని పాలు, పెరుగు, నెయ్యి. అంత ఆ అరణ్యంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి ఆయనకి నమస్కారం చేసి, పంతులు గారు అభిషేకం చేసుకోండి అని ఇచ్చిన తేనె, దొరికిన 2 పళ్ళు, గుండె నిండా ఈశ్వరుడు. వాళ్ళు సంతోషంగా పిట్టగోళం చెక్కుమట్టి, దాని మీద వెదురు కర్రలు, పైన ఆకులతో ఆచ్ఛాదన, చుట్టూ దేవుడి యొక్క మూర్తులు, అదంతా చక్కగా సున్నంతో పెట్టినటువంటి అందమైన ముగ్గులు, ఇంటి ముందంతా కూడా ముగ్గులు, చుట్టూ కట్టిన తోరణాలు. ఎంత అందంగా ఉందో వింటుంటే మనం అలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. కాబట్టి మునిపల్లె అంటే వాళ్ళు అటువంటి వైదిక జీవనమునందున్నవారు. అంటే చదువుకోవడం ఒకటి, చేసేదొకటి కానివారు, చదువుకున్నదేదో అలాగే జీవిస్తున్నవారు కదూ. అటువంటి వారు అనుష్ఠానమునందున్నవారు, అనుష్ఠాన పర్యంతమునందు ధర్మము కలిగిన వారు. కాబట్టి రాజుని రక్షించడం కోసం తన యొక్క మంత్రశక్తిని ధారబోయ్యగలిగినటువంటి ఉదారుడు, పురము యొక్క హితమును కోరగలిగిన వాడిని అక్కడ వెతుకుతున్నాడు ఆయన మునిపల్లి. వెతకగా శృతశ్రవసుడు అనబడేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడున్నాడు, ఆయన పేరు సోమశ్రవసుడు. కుమారుడు దిట్ట, మంచి బలం ఉన్నవాడు, గొప్ప తపస్వి, తండ్రి కాడని కాదు, కానీ తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు. ఇది ఒక గమ్మత్తు. ఎప్పుడూ కూడా తండ్రి కోరుకునేది ఏంటంటే పుత్రాదిచ్చేత్ ప్రాజయం, కొడుకు చేతిలో ఓడిపోవాలని. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారిని తోచేసే కొడుకు పుట్టాలని కాదు. నాన్నగారికి ఎన్ని తెలుసో అంతకన్నా తెలుసున్నవాడై ఉండాలని. తెలుసుండడం అంటే నాన్నగారు చేసిన మోసాల కన్నా తెలిసిన మోసాలు తెలుసున్నవాడని కాదు, నాన్నగారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలిసినవాడని. మళ్ళీ ఇంకొక కోణంలో అన్వయం చేసి అటువంటి కొడుకు నాకు పుట్టాడని పొంగిపోవడాలు అవి ఉండకూడదు. కాబట్టి అటువంటి కొడుకుని కని మురిసిపోతున్నవాడు లోకహితము కొరకు దానము చేయగలిగినవాడు, అప్పగించగలిగినవాడు, అటువంటి హృదయం ఉన్నవాడు వీళ్ళు. అది ఆ వంశం. అంత గొప్ప తండ్రి కొడుకులు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి అడగకూడదు, తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాలి. నీవు ఏదైనా గట్టిగా మాట్లాడినా, మెల్లిగా మాట్లాడినా పెద్దవాళ్లతో మాట్లాడాలి, పిల్లల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి కొడుకుని అడిగేటప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగేస్తే మా నాన్నగారిని వెళ్ళి అడిగిన తర్వాత ఇంకా ఒప్పుకోడైనా. రామచంద్రమూర్తికి ఆ శివధనస్సు భంగం చేయగానే జనక మహారాజు గారు గబగబా స్వర్ణకలశం పట్టుకుని వచ్చేసాడు నీళ్లు. కన్యాదానం చేసేస్తానయ్యా, సీతమ్మని ఇచ్చేస్తాను, శివధనస్సు భంగం చేశావు కదా అన్నాడు. రాముడు అన్నాడు, నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధను భంగం చేశాను,
నువ్వు పిల్లనిస్తానంటే పుచ్చేసుకోవడానికి నేను శివధనుర్భంగం చేయలేదు. నువ్వు పిల్లనిస్తే ఏమవుతుంది? నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు కాదు, ఇచ్చేస్తే పుచ్చుకోవడానికి. లోకంలో అందరూ ఆవిడ్ని పత్నిగా పొందాలనుకున్నారు. రాముడు అన్నాడు, నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. నేను ఇక్కడ కూర్చుంటాను, ఉంటాను. మా నాన్నగారికి కబురు చెయ్యి, మా నాన్నగారికి చెప్పు నీ వంశం గురించి. మా నాన్నగారికి సంతోషం కలిగిందనుకో, వస్తారాయన వచ్చి స్నాతకం చేసి రామా స్వీకరించు సీతని పత్నిగా అంటారు. మా నాన్నగారు అన్నారా, పాణిగ్రహణం చేస్తాను. మీ అందరూ చెప్పినా నా నాన్నగారు అనలేదా, లేపుచ్చుకోను. తండ్రి ఎవరిని చెప్పాడో వాళ్ళని పత్నిగా స్వీకరిస్తాను. ఎందుకని? నన్ను చదివించినవాడు, నాకు విద్యాబుద్ధులు నేర్పించినవాడు, విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడిచినవాడు, కాళ్ళు పట్టుకున్నవాడు, నా మీద ఇంత ప్రేమ కలిగినవాడు, నాకు ఎవరు భార్యగా వస్తే నేను సంతోషిస్తానో తెలియనివాడా? నేనెందుకు స్వతంత్రించాలి? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నకు కబురు చేయి, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పుచ్చుకుంటానన్నాడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు పురోహితుడిగా రా అనకూడదు. తండ్రి గారిని ఇల్లు అడగాలయ్యా, మీ అబ్బాయిని మాకు పురోహితుడిగా పంపండి అని. ఎంత ధర్మమో చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్లి శృతశ్రవసుడిని అడిగాడు. కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగాగా మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపో నైష్టికు భాసుర యమ నియమాభిరాము సోమశ్రవసున్. యమనియమములనబడేటటువంటి గొప్ప అష్టాంగయోగం తెలుసున్నవాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు, అపారమైనటువంటి తపస్సంపత్తి కలిగినటువంటి వాడు, పరమ నైష్ఠికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు, నియమములను పాటించగలిగిన వాడు, నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చేటటువంటి వాడు, వేద ప్రమాణమును పరిపూర్ణంగా నమ్మినవాడు, భగవద్భక్తి కలిగిన వాడు, నిరంతర హోమ జపములను చేసేటటువంటి వాడు. అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడుగా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించగలుగుతాను. కాబట్టి నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు. ఇది విశ్వాసం అంటే, ఇది మంత్రం మీద నమ్మకం అంటే, ఇది వేదం మీద నమ్మకం అంటే. కాబట్టి నాకు నీ కొడుకుని కరుణించి అనుగ్రహించవలసింది. ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇస్తారు, కన్న కొడుకుని ఎవరిస్తారు? కాబట్టి దయతో, నా మీద ప్రేమతో, ప్రజలందరి యొక్క అభ్యున్నతిని కోరి నాకు నీ పుత్రుణ్ణి వయా అని ఆయన చాలా సంతోషించి, ఇది త్యాగము అన్న మాటకు అర్థం. నా కొడుకు యొక్క తపస్సు, నా కొడుకు యొక్క జపం, నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి, ఈ రాజ్య రక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి? ఇది నోటితో అనక్కర్లేదు. ఆ శృతశ్రవసుని యొక్క భావన. వెంటనే ఆయన కొడుకుని పిలిచి, నాయనా ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉండు, పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు, నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు. పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం, ఉదంకోపాఖ్యానము అంటారు. అది ఇవాళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. అందుకని రేపటి రోజున ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాల్టితో ఇప్పటికీ ఈ సభ పూర్తయినట్టుగా భావించి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైవజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహానుభావుడైన వ్యాసుడు వేద విభాగం చేశారు. వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటటువంటి 4 పేర్లతో విభాగం చేసి ఆ విభాగము చేయబడినటువంటి వేదాన్ని, ఋగ్వేదాన్నంతటినీ కూడా ఫైలుడు అనబడేటటువంటి శిష్యుడికి ఉపదేశం చేశారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు, సామవేదాన్ని జైమినికి ఇచ్చారు,
అధర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చారు. ఈ నలుగురు శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు. అంటే వీళ్ళు మళ్ళీ ఆ వేద భాగాన్ని శిష్యులకి చెప్పారు. అందుకే వేదానికి శృతి అని పేరు. శృతి అంటే శృణ్వం తపః, చెవికి సంబంధించినది అని. అది పుస్తకం చూసి చదువుకుంటే వచ్చేది కాదు, స్వరంతో చెప్పాలి. కాబట్టి గురువుగారు దగ్గర కూర్చుని గురువుగారు ఆ మంత్రభాగాన్ని చెప్తూ ఉంటే ఆ స్వరాన్ని పట్టుకుని దాని ప్రకారంగా మంత్రాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి శ్రవణము వలన వస్తుంది. కాబట్టి దానికి శృతి అని పేరు. కాబట్టి వేదవ్యాసుడు వేద విభాగం చేసి నలుగురు శిష్యులకు ఇస్తే అది పరంపరో వేద విద్వాంసుల్ని తరువాతి కాలంలో తయారు చేసింది. అష్టాదశ పురాణములను రచించి సూతుడికి ఇచ్చారు. ప్రత్యేకించి భాగవతాన్ని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి ఉపదేశం చేసి శుకబ్రహ్మ దాన్ని పరీక్షణ్ మహారాజుకి ఆ భాగవత ప్రవచనం చేశారు. కాబట్టి ఆ నలుగురు శిష్యులు పడైనటువంటి వాడు పైలుడు. పైలుడు మహానుభావుడు, విశేషమైనటువంటి గురుభక్తి తత్పరుడు. గురుభక్తి తత్పరుడైనటువంటి పైలుని యొక్క శిష్యులలో అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు. ఆ ఉదంకుడు గురువు గారికి అత్యంత వినయంతో శుశ్రూష చేశాడు. అసలు శాస్త్రంలో శిష్యుడికి ప్రత్యేకంగా కొన్ని పేర్లతో పిలుస్తారు. ఆయనకి ఉండేటటువంటి పేర్లలో వినేయుడు అని పేరు. వినేయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు, గురువు పట్ల వినయముతో ఉండువాడు అని. అందుకే శిష్యుడికి వినేయుడు అని పేరు. ప్రత్యేకించి సిక్కు మతంలో శిష్య శబ్దమే సిక్కుగా మారింది. వాళ్ళు గురువు గారిని ఎక్కువ ప్రేమిస్తారు, గురువు గారిని గౌరవిస్తారు, గురువు గారిని పూజిస్తారు. అందుకే ఆ మతంలో గురువుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత. సనాతన ధర్మమునందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. తర్వాత గురువుల వలన వేరొక మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటే అంగన్యాసకరన్యాసాలతో ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం చేసిన తరువాత ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత యొక్క పాదముల మీద మనసు నిలబెట్టాలి. ఒక్కొక్కసారి ఇబ్బంది ఎలా వస్తుందంటే గురువు గారు ఉపదేశం చేసిన మంత్రం చేస్తుంటే వేరొక దేవతా స్వరూపం మీదకి వెళ్ళిపోతుంది, లేదా అసలు అధిష్టాన దేవత యందు మనసు నిలబడదు. అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, నీకు నీ గురువు గారంటే చాలా భక్తేనా? భక్తే. గాయత్రీ మంత్రం చేసినా ఇతర దేవతా మంత్రములను చేసినా గురువు గారి పాదములను ఒక్కదాన్ని స్మరిస్తే చాలు, అందరు దేవతల యొక్క అనుగ్రహము కలిగేస్తుంది. ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ. అది గురువు యొక్క శక్తి, శిష్యుడు యొక్క గురా అని మీరు అడిగారనుకోండి, గురువు యొక్క శక్తితో సంబంధం ఏముండదు. అన్ని వేళలా గురువు గారే అనుగ్రహించారు అని చెప్పడం కుదరదు కూడా. ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు వారు ఎలా అనుగ్రహించారు? కూర్చోబెట్టి పాఠం చెప్పలేదుగా. మీకు ఎంత గురి ఉన్నది అన్నదాన్ని బట్టి మీకు గురువు గారి అనుగ్రహం భాషించడము అన్నది కూడా ఉంటుంది. అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుతూ శిష్యునకు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అన్న మాటకు అర్థం అదే. గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేను తల వంచాలనేటటువంటి చిన్నతనాన్ని మనం అనుకోవడమే మనం లఘువు. ఆయన గురువు అని ఎప్పుడు అంటామో అప్పుడు మనం లఘువు అని గుర్తు. కాబట్టి మీకు తెలియదులేండి గురువుగారు నేను చెప్పింది వినండి అనకూడదు. గురువుగారు అంటే బరువు, మీరు లఘువు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గురువు గారితో మాట్లాడేటప్పుడు గురువు గారు ఏది చెప్పారో దాన్ని శ్రేయోదాయకమని స్వీకరించాలి తప్ప గురువు గారికి పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేయకూడదు. లౌకికంగా ఏదైనా సలహా అడిగితే చెప్పడంలో దోషమేం లేదు, మీరు గురువునే చెప్పకూడదని అనకూడదు. కాబట్టి గురువు శిష్యుడి మధ్య ఉండేటటువంటి సంబంధం అత్యంత పవిత్రమైనటువంటి సంబంధం. ఆ గురువుని సేవించినటువంటి శిష్యులు మహాభారతంలో మీకు ఎంతమందో కనపడతారు. అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జంటలు కనపడతాయి. ఇటు ఇంత గమ్మత్తుగా ఉంటుందా అని మనం చాలా ఆశ్చర్యపోయేటటువంటి సందర్భాలు కనపడతాయి.
ఈ గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఏమి అంటే, శిష్య అన్న మాటకి ఒక అర్థం ఉంది. శాసితుం యోగ్య శిష్య అని. ఎవరిని గురువుగారు శాసిస్తాడో వాడు శిష్యుడు. కొందరు గురువుగారు 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 అని పిలుస్తున్నా గురువుగారు వాళ్ళని శాసనం చేయరు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అని గురువు చెప్పరు. ఎందుకంటే వీడు చెబితే వినేంత తేలికైన వాడేం కాడు, వీడి యందు చాలా ఇంకా అహంకారం ఉంది, మమకారం ఉంది, కాబట్టి వీడిని నేను శాసించడం ఎందుకు అన్న స్థాయిలో ఊరుకుండిపోతే ఆయన శిష్యుడు కాలేడు. ఎవరు శిష్యుడవుతాడంటే గురువుగారు శాసించడానికి యోగ్యమైన రీతిలో గురువును అనువర్తించాలి. గురువుగారు ఒక మాట చెప్తే తండ్రి చెప్పిన మాట కన్నా గొప్పది అని తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్ళీ శరీరంలోకి రానవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు గారు చేసిన శాసనాన్ని అనువర్తించిన వాడెవరో ఆయన శిష్యుడు. గురువు గారి తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే, శిష్యుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం, ఎంత ఆత్మోద్ధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానాన్ని అతను సముపార్జన చేసేటట్లుగా అనుగ్రహిద్దాం. దీనితో పాటుగా లౌకికంగా శిష్యునికి కావలసినటువంటి సమస్త ప్రయోజనములు వనగూడేటట్టుగా కూడా గురువు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను భాగవతంలో కుచేలోపాఖ్యానం చెప్పినప్పుడు ఒక్క రాత్రి కుచేలుడు కృష్ణుడు కనపడకపోతే చల్లగిల్లిపోయిన సాందీపని మహర్షి చేసినటువంటి ఆశీర్వచనాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను భాగవతంలో. ఆ గురువు యొక్క హృదయం అలా ఉంటుంది, అది వెన్నపూసలా ఉంటుంది. అందుకని ఎప్పుడు శిష్యుని యొక్క అభ్యున్నతి కొరకు గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువు గారి దగ్గర శిష్యుడు అనిపించుకోగలిగినంత ప్రేమని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది ఎలా సంపాదించుకోవాలి అని అడిగారు. గురువు గారు వేరొక ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు. గురువు గారు ఎలా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు అలా ఉండడమే గురువు గారికి మీరు చెయ్యగలిగినటువంటి సేవ. రెండవది, శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు. ఛత్రము అంటే గొడుగు. గొడుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ గురువుగారి కన్నా లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. పైన ఉన్నటువంటి గొడుగు యొక్క పని ఏమిటంటే, ఏదో ఈయనకన్నా నేను గొప్పని చెప్పడానికి పైన ఉండదు. తానలా పైన ఉండి పైనుంచి పడే ఎండ, వాన, దుమ్ము, ధూళి ఏది పడినా తన మీద పడేటట్టుగా చేసుకుని గొడుగు కింద ఉన్న వ్యక్తిని కాపాడుకుంటుంటుంది. శిష్యుడు నిరంతరము ఏం చేస్తూ ఉంటాడంటే, మా గురువు గారు డస్సిపోకుండా, మా గురువు గారు సొక్కిపోకుండా ఉంటే, ఆయనకి మరికొంత కాలం మిగిలితే ఆ మిగిలిన కాలాన్ని ఆయన ఇంకా బాగా వేదాధ్యయనానికి, ఇంకా బాగా ఈశ్వరుని యొక్క సేవకి, ఆయన ఇంకా బాగా గ్రంథాలని పఠించడానికి వినియోగించుకుంటే, దాని వలన అమృతత్వం కలిగినటువంటి గురువు ఆ విద్య దాచుకోకుండా మళ్ళీ 10 మందికి పంచిపెడతారు. కాబట్టి ఆ గురువు కొన్ని వేల మందికి అందించడానికి వీలుగా ఆయనకి ఎక్కువ సమయం మిగిలేటట్టు నేను చెయ్యాలి. 2, గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు. నిరంతరం వాక్య నిర్మాణమునందు ఉండడం చేత, మాట్లాడేటటువంటి వ్యాసంగమునందుండే కారణం చేత ఏమవుతుందంటే, ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం, లేకపోతే లఘువాక్య నిర్మాణం చేయడం, లేకపోతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరిల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా. అలా ఎక్కువ మాట్లాడడం వలన ఆయుర్దాయం క్షీణించిపోతోందని తెలుసు. 2, మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక. ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది, అది అరిగిపోతుంది. అది కాలక్రమంలో మాట్లాడగా జీర వచ్చేసి క్రమక్రమంగా అది మూగపోతుంది. ఆ స్వరపేటిక పనిచేయదు. అలా ఎంతమందో అటువంటి స్థితిని పొందారు. ఇది తెలిసి మాట్లాడుతూనే ఉంటాడు గురువు. ఎవరి కొరకు ఇది అంటే, త్యాగేనైకే అమృతత్వమానసు. అయ్యో నేను చెప్పకపోతే ఇంక నేను చదువుకున్న చదువు ఎందుకు, పోతే పోనీ స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్దాయం, నా వల్ల 10 మందికి ఉపయోగం కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలని మాట్లాడతాడు గురువు.
తన శరీరాన్ని స్వరపేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని మీరు ఊహిస్తారు? అంత పెద్దవే విడిచిపెట్టినవాడు ఇంకేది కోరుకున్నట్టు? కాబట్టి ఏం చేయమందంటే ఛత్రమై నిలబడమని చెప్పింది. మిగిలిన సమయాలలో ఆయన అంత డస్సిపోకుండా ఆయనకి నువ్వు విశ్రాంతినివ్వగలిగితే కనీసం ఆయన ఆయుర్దాయం మరికొంత పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపుకోవడం అంటే గురువుని ఇబ్బంది పెట్టడం, గురువుని కాపాడుకోవడం, బ్రతికించుకోవడం అంటే గురువు గారిని ఖేద పెట్టకుండా ఆయనని అనువర్తించడం. ఈ లక్షణములు ఎవరు తెలుసుకుని అనువర్తిస్తారో వాడికి శిష్యుడు అని పేరు. అందుచేత గురువు చేత శాసింపబడతాడు. కేవలము చదువుకోవడం కాదు, చదువుకోవడంతో పాటుగా ఈ విషయాన్ని చూస్తూ ఉంటారు. అసలు ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ మామూలుగా ఇవాళ ఉన్న రోజుల్లో పరిస్థితిని నేను అన్వయం చెయ్యట్లేదు. ఇది చాలా తక్కువకు అన్వయం అవుతుంది. పూర్వం గురువుగారి ఆశ్రమానికి వెళ్లి విద్యార్థులు చదువుకునేవారు. అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది వీళ్ళకి. గురుపత్ని కోరికంతా ఏముంటుంది? తన సౌభాగ్యం మీదే ఉంటుంది. ఆయన అలా ఉండాలి, నేను పసుపు కుంకాలతో ఉండాలని ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క ప్రాణరక్షణ కొరకు, గురువు గారిని రక్షించుకోవడం కొరకు చేసేటటువంటి శుశ్రూష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం గురువు గారి అనుగ్రహంతో సమానమే. కాబట్టి పూర్వం అంత జాగ్రత్తగా అనువర్తించడం అనేటటువంటిది లోకంలో ఉండేది. నన్నయ్య గారు మహానుభావుడు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. పైలుడి దగ్గర శిష్యరికం చేసేటటువంటి ఉదంకుడు గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. పైలుడు ఏం చెప్పాడు, ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు, దాని గురించి చాలా అందమైన పద్యం ఒకటి చేస్తూ, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెన గురుదయ అనిమాది కాష్ట గుణములతోడం. ఆయన ఎలా చదువుకున్నాడో చెప్తున్నారు. గురువు గారి దగ్గర చదువుకోవడం అంటే గురువుగారు ఏమైపోయినా పర్వాలేదని చదువుకోవడం కాదు. గురువు గారి దగ్గర నేర్చుకోవడం అంటే అలా ఉండాలి వినయం. గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి, గురువు గారికి సేవ చేస్తూ, గురుపత్నికి సేవ చేస్తూ, గురువు గారి ఆశ్రమమునందు సేవ చేస్తూ. అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది. గురువు గారి ఇల్లు దేవాలయము అంది శాస్త్రం. దేవాలయములోనికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు, ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు. దేవాలయ తుల్యమైనటువంటి గురువు గారి ఇంట్లోకి మాత్రం ఆర్తితో ఉండి కూడా ప్రవేశించవచ్చు. కానీ గురువుగారు ఇబ్బంది పడేలా మాత్రం అస్తస్థమానం గురువుగారింటికి వెళ్లి ఇబ్బంది పెట్టకూడదు. నేను మీకు యథార్థం చెప్తున్నాను, నాకు అన్నిటికన్నా జీవితంలో చాలా భయమైన విషయం మా గురువుగారింటికి వెళ్ళడమే. ఇప్పటికీ నేను మా గురువుగారింటికి కొన్ని నెలలకి ఒక్క పర్యాయమే వెళతాను. అది కూడా 1000 మార్లు నేను వారికి విజ్ఞాపన చేసి, చాలా బలీయమైన కారణం ఉంది, నేను వెళ్ళవలసి ఉంటుంది అంటే అప్పుడు గురువుగారి అనుమతి తీసుకుని వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడడమే, నేను మాట్లాడడం అనేటటువంటిది బహు తక్కువగా, గురువుగారు మాట్లాడింది విని ఎంత తొందరగా పని పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా వారి ఊపిరికి ఖేదం కలగకుండా చూసుకుని లేచొస్తాను. యథార్థంగా చెప్పాలంటే నేను మా గురువు గారి ఇంటికి వెళ్ళిన దానికన్నా మా గురువు గారు నా దగ్గరికి వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఆయన ప్రేమ అటువంటిది. నేను ఇక్కడ భారతం చెప్తున్నాను అంటే అనేక సందర్భాల్లో నేను ఉపన్యాసాలు చేస్తుంటే పరమ ప్రీతితో లోపలికి వస్తే వెంటనే నేను వేదిక దిగి నమస్కారం చేస్తానని మా గురువు గారు ఆ చివరెక్కడో ఎవ్వరికి కనపడకుండా కూర్చుని వింటారు. విని, నాన్న ఈ ఘట్టాన్ని ఇంకా ఇంత బాగా చెప్పచ్చు, లేదా ఇవాళ నువ్వు చెప్పిన దాని వల్ల నా మనసు రంజిల్లిందిరా అని రాత్రి ఫోన్ చేసి చెప్తారు. ఆయనకి సంతోషం కలిగితే ఆయనే అకస్మాత్తుగా వస్తారు. గురువుగారి అనుగ్రహము అంటే గురువుగారు ఇబ్బంది పడకుండా చూడడంలోనే ఎక్కువ ప్రాధాన్యత. అదే గురు పరిచర్య అన్న మాటకు అర్థం. కాబట్టి గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడచెను. నిష్ఠ ఆచార సంబంధము. గురువుగారి దగ్గర వింటే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. దానికి తగినట్లుగా
ఆచరణాత్మకము కావాలి, ఆచరణ కూడా ఉండాలి, ఆచరించి చూపించాలి. గురువు గారు ఏం చెప్పారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణ చేస్తే గురువు విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అలా చెయ్యడం వల్ల గురువు గారి యొక్క అనుగ్రహం కలిగింది ఉదంకుడికి. కలిగితే ఏమైంది? అణిమాదికాష్ట గుణములతోడన్ ఆయన విద్యలు నేర్చుకున్నాడు. దాంతో పాటుగా అణిమ, గరిమ, లఘిమ ఇటువంటి అష్టసిద్ధులు కూడా ఆయనకు వచ్చేసాయి. ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళిపోగలడు, ఆయన అనుకుంటే ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోగలడు. అలా అష్టసిద్ధులు ఆయనకి వశం అయ్యాయి. అష్టసిద్ధులు వశమవడం కోసమని ఆయన కలిగింది లేదు, కానీ ఆయనకి వశం అయిపోయాయి అంతే. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు, సర్వాత్వత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యమవ్యాహతం అంటారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదువుతూ దక్షిణామూర్తి తత్వాన్ని బాగా పరిశీలనం చేసినటువంటి వాడికి ఆత్మస్థితితో పాటుగా ఆత్మ ఎరుకలోనికి రావడమే కాకుండా అష్టసిద్ధులు కూడా వశమవుతాయి. కానీ అష్టసిద్ధులు ఎటువంటివి అంటే కాకి పెంట ఎటువంటిదో అటువంటివి. ఆత్మని తెలుసుకోవడం ప్రధానం, ఆత్మగా నిలబడడం ప్రధానం, కానీ సిద్ధుల కోసం వెంపర్లాడడం అంత హేయాతిహేయమైనటువంటి విషయం. కాబట్టి దాని కొరకు ఆత్మజ్ఞాని వెంపర్లాడడం, వాటిని చూసి మురిసిపోడు, వాటి పట్ల ఆకర్షితుడు కాడు, వాటితో సంబంధం ఏముండదు. కావలసిందల్లా ఆత్మని ఎరుకలోనికి తెచ్చుకుని తాను ఆత్మగా అద్వైతానుభూతిని పొందడమే. అటువంటి స్థితిని ఉదంకుడు పొందగలిగినాడు. దీనికి అంతటికీ కారణం గురువుగారి యొక్క అనుగ్రహం. అయితే నేను ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక మాట ప్రస్తావన చెయ్యాలి. ఆశ్రమ నియమము అని మనకి శాస్త్రంలో ఒక మాట, అది చాలా గమ్మత్తైనటువంటి మాట. నియమము దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆశ్రమమును బట్టి ఉంటుంది. ఆశ్రమము అంటే నేను ఏదో ఎవరో ఉండే ఆశ్రమాల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. మనమే జీవితంలో పుట్టినది మొదలు కొన్ని ఆశ్రమాల్లో ఉంటాం. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పూర్వం బ్రహ్మచర్యంలో ఉంటాడు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టాడు అంటే గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము. ఈ నాలుగింటిలో ఉంటూ ఉంటారు జనులు. ఇందులో ఏ ఆశ్రమాన్ని బట్టి ఆ ఆశ్రమానికి నియమం ఉంటుంది తప్ప ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు వేరొక ఆశ్రమంలో ఉన్నవాడి నియమాన్ని పరిపాలన చేయకూడదు, అలా బ్రతకకూడదు, తప్పది. నీవు గృహస్థాశ్రమంలో ఉంటే నువ్వు గృహస్థుగానే బ్రతకాలి తప్ప నువ్వు బ్రహ్మచారి ఆశ్రమ నియమాలు నువ్వు పాటించకూడదు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు గృహస్థాశ్రమంలో ఉండే నియమాన్ని బ్రహ్మచారి పాటించకూడదు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు వానప్రస్థాశ్రమంలో ఉన్న నియమాన్ని పాటించకూడదు. ఎవరో సన్యాసిని చూశాయని చెప్పిన బోధలు విని నువ్వు గృహస్థుగా ఏం ఆచరించాలో ఆచరించాలి, కానీ సన్యాసి జీవితాన్ని నువ్వు గృహస్థుగా అనుకరించకూడదు. ఏది ఎక్కడ నువ్వు పాటించాలో అవి మాత్రమే పాటించాలి. కాబట్టి ఆశ్రమ నియమ పాలనం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఆచారకాండలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. చాలా చాలా ప్రధానం. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ నియమాన్నే పాటించాలి తప్ప వేరొక ఆశ్రమ నియమాన్ని తాను పాటించకూడదు. ఇందులో సన్యాసాశ్రమ నియమము అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి బహుగొప్ప సన్యాసి, కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు, మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు, అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం. గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడు ఒకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి? వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి
శరీరాన్ని అగ్ని యందు వేయించారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నమ్ముకున్నారు ఆయన. అది గురువు మీద విశ్వాసం అంటే, అది గురి అంటే. ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు. ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి. అదే ఆయన తాగేవారు. కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి. నిజంగా ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య. ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు. అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది. స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువు గారి మాట మీదే నమ్మకం. గురువు గారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మసిల్లిపోయారు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించారు అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు. అంతటి ఉపాసకులు వారు. బయటికి వస్తే ఆచారం పాడవుతుంది, గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామి వారి బ్రహ్మరథం ఎక్కొచ్చారు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకి మోస్తారు, అలా వస్తే బ్రహ్మరథం అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి కామాక్షి, అడుగు తీస్తే కామాక్షి, అడుగేస్తే కామాక్షి. మొన్న మనం కంచి వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూశాం కదా. ఆ పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి, అది మహానుభావులు గురువులంటే. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామి వారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది. ఆ శాలువా కప్పారు. కప్పి ఇంకా మీకు బెంగలేదు, మీరు బయటికి వచ్చినా మీకేమి ఇబ్బంది కలగదన్నారు. ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి? గురువు గారంటే ఎలా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తిని ఇచ్చారా, ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో, వ్యాస హృదయం ఎంత పరవశించిందో, అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని. పరమాచార్య స్వామి గారు కూర్చునుండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు. అయితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి. ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం. చాలా బాగున్నాయి ఈ పద్యాలు, చదువు అంటున్నారు. ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి, బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి, పీఠానికి ఇస్తారట, చాలా డబ్బట్టుకొచ్చారు, మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారటన్నారు, కాసేపు ఆగమనం అని. చదువు అంటున్నారు. ఈయన చదువుతున్నారు. ఆయన మళ్ళీ వచ్చాడు, ఆయన వెళ్ళిపోవాలట, ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు. చదువు అన్నారు. ఆయన మూడో మాట వచ్చాడు, అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట, ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతాట, కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు, ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు. ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు, అయ్యో ఇదేమిటి, నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో. పరమాచార్య స్వామి గారు అన్నారు, అతను డబ్బొట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను, లేదా ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి. రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా. పరమాచార్య ఓ ప్రశ్న వేశారు, ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు,
తెలుసు కదా అగ్నిపునీత సీత అని. ఇంత తెలిసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిచయించడం అంత న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, పరిత్యజించాడు. వాల్మీకి మహర్షి ఏదో చెప్పారు, కవులందరూ అనువదించారు. 80 రామాయణాలు చదివానయా అన్నారు పరమాచార్య. అన్ని చదివా, అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు, మంచిదే. మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు. ఎంత గొప్ప భావన చేశారో తెలుసా అండి ఆయన. పరమాచార్య విన్నారంటే అది కారణం. ఆయన అన్నారు, సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? రాజు కాకముందు చేసుకున్నాడు. ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి, దశరథుడు రాజు, రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు. సీతమ్మతో వివాహం అయిపోయింది. అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు. ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు, స్వీకరించాడు. ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది, లోకం నింద వేయకూడదని. వచ్చాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య, ఏకపత్ని వ్రతుడిగా. ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు. ప్రభు, మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు, ధర్మానికి తప్పు లేదు. ప్రభువు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు. ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు. ప్రభువు భూమిపతి. భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు. అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది? మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త, మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు. మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు. ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా అన్నాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడిగి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు. ఇది విని పరవశించిపోయారు పరమాచార్య స్వామి. అబ్బా, ఈ రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా, ఆ పుస్తకాల శిష్ట ఒకటి అక్కడ పెట్టిపో అంటే. ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీకు సంస్కృతం వచ్చు, అరవం వచ్చు, తెలుగు రాదుగా, మీకెందుకు ఆ పుస్తకాలు? నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు, రోజు ఓ పువ్వు వేస్తా చాలదా అంటే ఓ పువ్వు వేస్తుండేవారో వేయలేదో ఉంచేశాడు, వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు. చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెడితే రామ జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు పరమాచార్య స్వామి. ఇది మా నాన్నగారు రాసింది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు రాయడం కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని కాలు మీద కాలేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు కదూ, ఆయనకి ఇష్టం ఈ పద్యాలు అన్నారు. అసలు వాళ్ళ నాన్నగారిని పరమాచార్య స్వామి చూడలేదు. మీకు ఎలా తెలుసండి? అది మాకు ఒక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసింది అన్నారు. ఆయన నవ్వు నవ్వు తెలిసాడు. గురువు త్రికాల వీధి, గురువుకి అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసున్నట్టు ఉండక్కర్లేదంతే. గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పది. ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పరమాచార్య స్వామి వారికి అన్నీ తెలుసు. పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు. అవి గురు శిష్య సంబంధాలంటే. అంత పరమ పవిత్రంగా ఉండేవి, అంత పవిత్రమైన సంబంధాలు కాబట్టే, అంత గొప్ప పూజలు కాబట్టే రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రీలిస్తే ఆకరణ దహన సంస్కారం జరుగుతుంటే ఆయన చితాభస్మంలోంచి శరీరంలోంచి బాలాదేవి వచ్చి నిలబడింది పైన. అంటే ఎంత గొప్పగా గురువుల మాటల్ని విశ్వసించి తాపత్రయంతో నిలబడ్డారో, ఎంత పూనికతో నిలబడ్డారో మీరు ఆలోచించండి. మొన్న వచ్చారు కృష్ణావధానులు గారు, మొన్నే మేమందరం వెళ్ళాం కుంభాభిషేకం గురించి మాట్లాడడానికి వారింటికి. అప్పటి వరకు బాగానే మాట్లాడారు. మా గురువు గారు అన్నారు అంతే. ఆ తర్వాత ఇంకా ఒక 7-8 నిమిషాల సేపు ఆయన మాట్లాడలేకపోయారు. కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ధారల కింద నీరు కారుతూ ఉండిపోయారు. ఆ గురువు అన్న పేరెత్తేటప్పటికి అయ్య బాబోయ్, ఆయన లేనినాడు మాకు చెప్పేవాడెవరు, మమ్మల్ని తీర్చిదిద్దేవాడెవరు అన్న తాపత్రయం, ఆ గౌరవంతో కంఠం బొంగులు పోయింది. ఇంత వయస్సులో ఆయనకి, ఇంతమంది శిష్యులు ఉన్న గురువుకి. అది గురు శిష్య సంబంధం.
అది పవిత్రమైనటువంటి భావన. కాబట్టి నన్నయ్య భట్టు ఆంధ్రీకరిస్తూ అంటారు, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడశెను గురుదయ అనిమాది కాష్ట గుణములతోడం. ఆయన ఆ అష్టసిద్ధులతో పాటుగా వేద విద్యను దానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును పొందాడు ఉదంకుడు. పొందిన తరువాత ఒక నియమం ఒకటి ఉంది. ఆశ్రమంలో గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న తరువాత గురువు నిత్యతృప్తుడైన గురువుని అడుగుతారు గురు దక్షిణ అని ఒక మాట. గురువు గారు మేము ఏదైనా సమర్పిస్తాం, మీరు ఏదైనా కోరండి. గురువు నిత్యతృప్తుడు కాబట్టి అడగడు. ఒక్కొక్కతో ఏదైనా తన జీవనం గడవడానికో 10 మంది శిష్యులకి పాఠం చెప్పడానికో అన్నం పెట్టడానికో ఆయన ఏదైనా కోరిక కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వన్నాడు, నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదండి. అంటే ఉదంకుడు అన్నాడు, గురువు గారి దగ్గర ఆశ్రమంలో ఇన్ని నేర్చుకుని గురువు గారికి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు గురువు గారు మాట్లాడటలేదు. గురువు గారితో సమాన స్థాయి ఎవరిది అక్కడ? గురుపత్నిది. కాబట్టి గురుపత్నిని వెళ్ళి అడిగాడు ఆయన, అమ్మా గురువు గారి దగ్గర ఇన్ని నేర్చుకున్నానమ్మా, మీరు నాకు రోజు అన్నం పెట్టారు, అమ్మ గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలమ్మా అని అడిగాడు. ఆవిడంది, పక్కనే ఉన్నాడయా వాద్యం చేస్తూ పౌష్య మహారాజు, ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇయ్యి. అంటే అలా అడగడానికి కారణం ఏమిటి అంటే కుండలములు 5వ తనానికి చిహ్నాలు. ఆ కుండలములు అటువంటి శక్తి కలిగినవి. ఒక్కొక్క వస్తువుకి శక్తి దేని వల్ల వస్తుందంటే ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. అదో విచిత్రం. లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి, గొప్ప ఈశ్వరారాధన చేసేటటువంటి వ్యక్తి చాలా కాలం ముట్టుకున్నటువంటి కళాన్ని మీకు ఇచ్చారనుకోండి, ఆ కళానికి ఒక పవిత్రత ఉంటుంది. మీరు సరిగ్గా ఉంచుకుంటే ఉంటుంది, మీరు విరిచేస్తే పోతుంది ఆ పవిత్రత. కాబట్టి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పూతిక పుల్లకి కూడా శక్తి ఉంటుంది. ఎందుకంటే అది వారి శక్తి వలన ఆ వస్తువులోనికి ప్రవేశిస్తుంది. అది వారికి ఉండేటటువంటి గుణం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అగ్నికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అగ్నికి కేవలము కాల్చడమే కాదు, ఆకర్షిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఆ పిడుగు పడినప్పుడు ఆ టీవీలో ఆ పెద్ద కరెంట్ వస్తే ఆ అగ్ని దూరంగా కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు. దానికి కొంత దూరంలో ఉన్నవాళ్ళు చనిపోవడం సంభవిస్తూ ఉంటుంది. అంటే దీని శక్తి, దీని ప్రకంపన అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఆకర్షణ అక్కడ వరకు వెళ్ళి ఆయనలో ప్రవేశించి చంపేస్తుంది. అలాగే గురువు గారు మహాపురుషులు, గొప్ప ఉపాసకులు, మహాపతివ్రతలు, ఇటువంటి వారు ఉపయోగించేటటువంటి వస్తువుల యందు కూడా తత్సంబంధమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. కుండలములు, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినులవి. వివాహం అయిపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణములకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది 5వ తనానికి చిహ్నం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు. అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్లీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు, అయ్యా కాసేపు ఈ గదిలోకి రాకండి మీరు అని చెప్తారు. చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్లీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి. ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే 5వ తనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం గనక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు, నిషిద్ధం. ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ చెవి కుండలములకు అంత శక్తి, ఆ తాటంకములకు. అందుకే తాడ భరతుని సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, ఆ తాటాకుకు అంత శక్తి. కాబట్టి పౌష్య మహాదేవి అంటే పౌష్య మహారాజు గారి యొక్క భార్య, ఆవిడ అంత గొప్ప పతివ్రత. మనకి శాస్త్రంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే పురుషుడు ఉపాసన చేత శక్తిని పొందుతాడు. స్త్రీకి ఉపాసన భర్తని ఉపాసించడం. భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటారో
భర్త సంతోషమే తన సంతోషమని, భర్త శాసనము తనకి అభ్యున్నతికారకమని నమ్మి అనువర్తించినటువంటి స్త్రీకి ఇక వేరుగా పూజ ఉండాలా అంటే నిజానికి అక్కర్లేదు. ఎందుకని అంటే నేను శాస్త్రవాక్కు యథార్థంగా మీతో మనవి చేస్తున్నాను. నేను నైవేద్యం పెడితే తాదాత్మ్యతతో నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు దాని వంక చూస్తాడు. ఈయన సాక్షాత్ ఈశ్వరుడు నా భర్త, భర్తయే ఈశ్వరుడు అని నమ్మి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి అక్కడ పెడితే పరమేశ్వరుడికి బాలభోగం చేసినటువంటి ఫలితం భార్య ఖాతాలో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక, పురుషుడిగా తరించడం కష్టం నిజానికి. అందున విశేషమైన భక్తి సంపన్నుడైనటువంటి భర్త అయితే ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఆవిడ దానికి తోడు ఇంకా కొంత చేస్తుందనుకోండి, ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి. కాబట్టి పౌష్య మహాదేవి యొక్క కుండలములంటే ఆవిడ అంతటి పతివ్రత, ఆవిడ భర్తని అనుగమించినటువంటి స్త్రీ. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు, పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడని పేరు వచ్చింది ఆయనకి. అతి మహానుభావుడు. ఆయన భార్య, ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ కుండలములను తీసుకొస్తే నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను, అడిగి తెచ్చిపెట్టు, అది నువ్వు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ. ఇప్పుడు ఆవిడ అడిగారు, గురువు గారు కూడా ఒప్పుకోవాలా? ఏమండి అమ్మగారు తెమ్మంటున్నారు వెళ్ళనా అని అడగాలా అంటే గురువు గారు ప్రకటనంగా వద్దు, అది అడిగినా నువ్వు వెళ్ళక్కర్లేదు అని అంటే ఆగిపోవాలి తప్ప, గురువు నిశ్శబ్దంగా ఊరుకుంటే గురుపత్ని యొక్క ఆజ్ఞ గురువు గారి ఆజ్ఞయే కనుక ఇప్పుడు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఏమిటి చెప్తోంది మహాభారతం? గురువుని సేవించడమేదో గురుపత్నిని సేవించడము అంతే. గురువు గారిని సేవించడం అంటే గురువు గారంటే నాలుగు చెప్తాడండి, గురుపత్ని ఏమొచ్చండి అనడానికి వీల్లేదు. గురువు గారితో సమాన స్థాయి గురుపత్ని పొంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే బయలుదేరాడు ఉదంకుడు. బయలుదేరి ఆయన వెడుతున్నాడు. ఎంతో దూరం కాదు, చాలా దగ్గరలోనే ఉంది పౌష్యుని యొక్క రాజ్యం. ఆ వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక దివ్యమైనటువంటి పురుషుడు, అంటే మామూలు తేజస్సు కలిగిన వాడు కాకుండా మనుష్య సంబంధమైన తేజస్సు అని నమ్మడానికి వీలు లేనంత గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు. అదే చమత్కారం. మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఎద్దు మీద కూర్చుని దీని పేడదేను అన్నాడు అనుకోండి, చావతలబో అంటారా అనరా? ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు. అంటే ఆయన కాంతిని చూడగానే ఆ భాష ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చూడగానే ఈయన సామాన్యుడు కాడు, ఈయన ఏదో మనుష్యుల కన్నా భిన్నమైనటువంటి జాతికి చెందినవాడు, దేవతాస్వరూపుడు. కాబట్టి ఈయన మాట నేను ఔదలదాల్చవలసిందే అనేటటువంటి ప్రచోదనం కలిగేటట్టుగా ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తుంది. గురువుగారి మాటలు బాగా వంటపట్టి ఉంటే ఆ వినయం వస్తుంది. గురువుగారి మాటలు వంటపట్టి ఉన్న స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావము అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇది పుట్టుకతో వస్తుంది స్వభావం అన్నది. ఈ స్వభావమునందు రజోగుణ తమోగుణ ప్రకోపం యొక్క పాళ్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు దేవతలు ఏం చేస్తారో తెలుసండి, ఏదైనా పెద్ద కార్యం సాధించవలసి వస్తే ఇదే అడ్డు పెడతారు. కైకమ్మను అందుకే అడ్డు పెట్టారు, కౌసల్యని సుమిత్రని విడిచిపెట్టి ఆవిడితో అడిగించారు వరాలు. ఎందుకంటే తమోగుణ రజోగుణ ప్రకోపం ఎక్కువ కాబట్టి. స్వభావము గురువు గారి దగ్గర విన్నటువంటి మాటల వలన కలిగినటువంటి వినయాన్ని మింగేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడు స్వభావం గెలిచిందనుకోండి, వాడికి ఉండే కోపం, వాడికి ఉండేటటువంటి ఇంకొక లక్షణం ఏదో పైకి వచ్చేసింది అనుకోండి, గురువు గారు చెప్పింది మరిచిపోయాడు అనుకోండి, మరిచిపోతే తన స్వభావంతో ప్రవర్తిస్తాడు. అందుకే గురుపాదుక పూజనీయం ఎందుకైందో తెలుసండి, అది గురువు గారిని మోసింది. అలాగే గురు పాదుక ఏం చేస్తుందంటే తల మీద పెట్టుకుంటే అహంకారాన్ని అణుస్తూ ఉంటుంది. అది ఆయన్ని మోసి తెచ్చింది. ఆ వినయం మీకు కూడా ఇస్తుంది. అందుకే ప్రపంచంలో ఎవరి పాదుకకి పూజ లేదు, ఒక్క గురు పాదుకకే పూజ. కనుక ఇప్పుడు ఆయన దివ్య పురుషుని యొక్క దివ్యత్వాన్ని గుర్తించాడు. గుర్తించి ఆయన వంక తిరిగి చూశాడు. ఆయన అన్నాడు,
ఇదిగో నేను ఎక్కినటువంటి ఎద్దు పేడ వేసింది, ఈ పేడ కొద్దిగా తిన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, శిష్య అన్న మాటకు అర్థం శాసితం యోగ్య శిష్య, చెప్పిన మాట వినేటటువంటి వాడు. ఆయన దివ్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మాటలో ఏదో పరమార్థం ఉంది. మనకు అర్థం కావట్లేదు ఆయన ఎందుకంత గొప్పవాడిగా ఉన్నాడో, గురువు గారిని అడుగుదాం తర్వాత. కాబట్టి ఇప్పటికి తినేద్దాం, ఆయన చెప్పిన మాట విందాం. కాబట్టి కాస్త పేడ తీసుకుని తినేసాం. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి పౌష్య మహారాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. దాని విశేషం ఏమిటి అన్న తర్వాత ఆయనే చెప్తాడనుకోండి. గురువు గారిని అడుగుతానన్నవాడు గురువు గారిని అడిగితే గురువు గారు చెప్తే అన్నయ్య గారు ఆంధ్రీకరిస్తే నేను మీకు చెప్పాలిగా, కాబట్టి కంగారు పడకండి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉదంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమి దేని కొరకు వచ్చావని అడిగాడు. అడిగితే పౌష్య మహారాజుని ఈయనన్నాడు, నేను గురుదక్షిణ ఇవ్వాలి అని బయలుదేరి వచ్చాను. నా గురువు యొక్క భార్య గురుపత్ని, మా అమ్మ వంటి ఆవిడ నీ భార్య కుండలములు అడిగింది అన్నాడు. ఇవ్వచ్చా రాజు అంటే? రాజుకి 2 కర్తవ్యములు ఉంటాయి. ఒకటి, ఆశ్రమంలో చదువుకుని విద్య పూర్తి చేసి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో వెళ్లేవాడికి పెళ్లి ఖర్చు పెట్టుకోవలసిన బాధ్యత రాజుగారిది. అంటే ఇవాళ మనం చేస్తున్నటువంటి సమావర్తనము, స్నాతకము ఇంతకన్నా పచ్చి అబద్ధాల తంతు ఇంకోటి ఉండదు లోకంలో, యథార్థంగా మాట్లాడితే. అవన్నీ భోజనాల కోసం స్నాతకాలు, భోజనాల కోసం సమావర్తనాలు, ఏదో మధ్యలో నగడ్డు ఉందని ఆడపిల్లవారి మీద పడి తినేయడానికి పనికి వచ్చే స్నాతకాలు అవి కావు. నిజమైన సమావర్తనము, స్నాతకము అంటే గురువు గారి దగ్గర చదువుకుని అప్పటి వరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటి వరకు తల దువ్వుకోకూడదు, అప్పటి వరకు పూలదండ వేసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, రుచి కోసం తినకూడదు, భిక్షాన్నములు తినాలి. ఇన్ని నియమములను పాటించిన వాడు ఇన్ని నియమములను విడిచిపెడతాడు. అర్థం చూసుకోకూడదు, నేను బాగున్నాననేటటువంటి భావన ఒకటి రాకూడదు. అదొకటి వస్తే పక్కవాడు బాగులేదన్న భావన వస్తుంది. పక్కవాడిని చూడడమే తప్ప తనని చూసుకోవడం చేత కాకపోతే అన్ని పోలిక అన్నది లేదు కాబట్టి గొడవ లేకుండా అహంకారం లేకుండా ఉంటాడు. కాబట్టి అర్థం చూసుకోకూడదు. ఇన్ని నియమాలు ఇవన్నీ పాటిస్తే బ్రహ్మచర్యం. ఇవన్నీ బ్రహ్మచర్యంలో పాటించిన వాడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తాడు. అలా వేదమంతా చదువుకున్నటువంటి వాడు, అయ్యా నేను ఇంకా గురుదక్షిణ ఇచ్చి దేశాంతరం చూడ్డానికి వెడతానండి అని అడగడానికి, గురువు గారికి దక్షిణ ఇవ్వవలసి వస్తే శిష్యుడి దగ్గర ఏముంటుందని ఇస్తాడు గురుదక్షిణ? రాజుగారి దగ్గరికి వెడతాడు. వెళ్ళి, రాజా నేను ఇది చదువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ కట్టాలి, కాబట్టి మీరు నాకు ఈ దక్షిణ ఇవ్వండి అని అడుగుతాడు. ఏం చదువుకున్నావు, ఏం చెప్పు 4 మాటలు అంటాడు. తాను చదువుకున్న దాంట్లోంచి 4 మాటలు చెప్తాడు. షహబాష్, వీడు బాగా చదువుకున్నాడు, వీడికి గురుదక్షిణ కట్టడానికి డబ్బు ఇవ్వండి అని రాజిస్తాడు. రాజా నేను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను, ఇప్పుడే విడిచిపెడుతున్నాను బ్రహ్మచర్యాన్ని, కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలిగా, గృహస్థాశ్రమం మొదలు పెట్టాలిగా, అయితే ఇదిగో నీకు ద్రవ్యం ఇస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి. రాజు డబ్బిస్తాడు. కాబట్టి గురుదక్షిణ గురుదక్షిణ కట్టేటప్పుడు ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే రాజుని ఆశ్రయించవచ్చు. అది ధర్మం. మహాభారతం ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు తన భార్య కుండలములే అయినా అది గురుదక్షిణ కొరకు రాజును ఆశ్రయించిన వాడు కాబట్టి రాజుకు ధర్మం రాజుది, తన ధర్మం తాను నెరవేర్చాలి. అందుకని భార్య కుండలములను పట్టికెళ్ళు అని రాజు చెప్పవలసి ఉంటుంది. ఆవిడ తన భర్త ఆజ్ఞ ఏది ఉందో అది అనుసరించడమే పతివ్రత లక్షణం. ఆవిడ మహాపతివ్రత అంటే ఏంటి? ఆ కుండలాలు తీసి ఇచ్చేయి అన్నాడు, ఇంకో కుండలాలు పెట్టుకుని ఆ కుండలాలు ఇచ్చేయడమే. అంతేగాని వాటికి ఒక శక్తి ఉందన్న విషయం ఆవిడికి తెలుసు. అదేమిటయా ఎలా ఇస్తాను, ఎవరికన్నా ఇద్దామని దాచాను, నువ్వెవరో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి అడిగావు, మీ గురువు గారి భార్యకి ఇస్తానంటున్నావు, ఎలా కుదురుతుంది అంటే పతివ్రత ఎందుకు అవుతుంది? ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి. భర్త చెప్పాడు ఆవిడ చెయ్యాలంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి, అందుకని ఆవిడ ఇవ్వడానికి సిద్ధపడింది. రాజే వెళ్ళి ఎందుకు తేకూడదు? నేను మీతో మనవి చేశాను, తీసి ఇచ్చేయి అనడానికి దానికి కొంత సమయం ఉంటుంది. అవి సౌభాగ్య వస్తువులు, దానికి ఒక నక్షత్రం చూసుకోవాలి, దానికి ఒక సరియైన ముహూర్తం చూసుకోవాలి. చూడకుండా చెవి కుండలములను తీసేస్తే మళ్లీ చెవి కుండలాలు పెట్టేంత వరకు సౌభాగ్య వస్తువు ఉండవలసిన స్థానం ఖాళీ అయిపోయిందా లేదా? అది భర్తకి గండకాలం అయితే. కాబట్టి వ్యవధి ఇవ్వవలసిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళి అడుగు, ఆవిడ ఇస్తుంది. ఆవిడికి తెలుసు శాస్త్రం, కాబట్టి ఆవిడ చూసుకుని ఇవాళ ద్వాదశి కదండి, కాబట్టి మీరు రేపు ఉదయం 11 గంటలకి రా బాబు, నీకు కుండలం ఇస్తాను అని ఆవిడేదో ఆ కుండలాలు మార్చుకుని ఇవ్వవలసి ఉంటుంది. ఎక్కడి ధర్మం అక్కడే.
అందుకని నన్నయ్య గారు ఒక్క పద్యరచన చేశారు అంటే ఎన్ని ధర్మములను మాట్లాడుతున్నారో చూడండి ఆయన. కాబట్టి ఇప్పుడు పౌష్యుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు కుండలములను తీసుకో అని పౌష్యుడు చెప్పాడు. ఈయన గబగబా అంతఃపురంలోకి వెళ్ళాడు, రాణివాసంలోకి. రాణివాసంలోకి వెళ్ళవచ్చా? ప్రవేశపెట్టరు. కానీ ఎటువంటి వాణ్ణైతే ప్రవేశపెడతారు? ఆయన యొక్క బ్రహ్మజ్ఞానం అటువంటిది, ఆయన చదువుకున్న వేదం అటువంటిది. ఆయన రాజు యొక్క భార్య, ప్రతివాడికి 5 తల్లులు ఉంటారు. 5 తల్లులలో రాజు భార్య ఒకతే. గురువు గారి దగ్గర చదువుకుని వచ్చినవాడు గురుదక్షిణ కట్టడానికి వచ్చినవాడంటే చదువు పూర్తయింది. చదువు పూర్తయిన వాడికి ఏమిటి తెలిసి ఉండాలి? దేశాన్నేలే రాజు భార్య తల్లితో సమానం. రాణివాసంలోకి వెళితే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. కాబట్టి రాణివాసంలోకి వెళ్ళి చూస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఒక గురువు దగ్గర చదువుకున్నవాడు అంటే రాజుకున్న విశ్వాసం అటువంటిది. చదువు అన్న మాట గనక ఎంత సంస్కారం ఉండేదో, సంస్కారము చదువు ఎంత విడదీయరాని స్థితిలో ఉండేవో భారతం నిరూపిస్తుంది. సంస్కారము లేని చదువు, పేరు పక్కన డిగ్రీలు, బల్ల కింద చేతులు ఈ జాతి ఊహించలేదు. చదువుకున్నవాడు అంటే సంస్కారవంతుడై ఉంటాడు, 10 మందికి ఆదర్శవంతుడై ఉంటాడు అనుకుంది. కానీ జ్ఞాన కలునిలోని శారదయువులే ఉంటాడని ఊహించలేకపోయారు ఋషులు. కాబట్టి ఇంత చదువుకున్నవాడు, కాబట్టి రాజు భార్యని తల్లిగా చూస్తాడు. రాణివాసంలో కడితే దోషం ఏమిటి? కాబట్టి వెళ్ళి అడిగి తీసుకో అన్నాడు రాజు. ఇప్పుడు ఉదంకుడు రాణివాసంలోకి వెళ్ళాడు.